గుచ్చేసరికి మేము భోగి పిడకలు వేసేసుకున్నామని చెప్పాను కదా, మొత్తం అన్ని ఎండిపోయాయి. ఈ రోజైతే దండ గుచ్చుకుంటున్నాము. భోగి పిడకలు ఒకవైపున ఎండిన తర్వాత వెనక్కి తిప్పితే అటువైపున కూడా ఎండిపోతాయి. అప్పుడు ఇలా దండ గుచ్చేసుకోవాలి. ఈ భోగి పిడకలు గుచ్చడం కోసం ఒక బొంత సూది తీసుకోవాలి. ఇదైతే వంగకుండా ఉంటుంది కదా. అలాగే ఇలాంటి వైర్ కూడా తీసుకొని సూదికి ఎక్కించేసుకుని గుచ్చేసుకోవడమే. మేమైతే ఇంతకు ముందు ఈ వైర్ ఏం యూజ్ చేసే వాళ్ళం కాదు, కురుపోసి యూజ్ చేసే వాళ్ళము. కానీ అది అంత స్ట్రాంగ్ గా ఉండదు, త్వరగా తెగిపోతుంది. ఈ వైర్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది. మధ్య మధ్యలో తమలపాకు, అరటిపండు, తల్లి ముద్ద ఇవన్నీ వేసుకుంటూ గుచ్చేసుకోవడమే. మా చిన్నప్పుడైతే భోగి పిడకల దండ చేసుకునేటప్పుడు ఎవరికి వాళ్ళే నేను చేసిన భోగి పిడకల దండే పెద్దగా ఉంది అని అనుకునే వాళ్ళము. అందరికంటే నాదే పెద్దగా ఉండాలని చెప్పి ఎక్కువ భోగి పిడకలు వేసేసుకుని పెద్ద దండ చేసేసుకుని మొయ్యలేక వెళ్ళి భోగి మంటలో వేసేసేదాన్ని. ఇప్పుడు మా తమ్ముడు భోగి మంటలో వేయడానికి మా అమ్మ కూడా చాలా పెద్ద దండే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ భోగి పిడకలు వేసినప్పుడు కొన్నేనా అని అనిపించాయి, కానీ గుచ్చేసరికి చాలా పెద్ద దండ అయ్యింది. చూడండి మేము ఎంత పెద్ద భోగి పిడకల దండ ప్రిపేర్ చేసాము. ఇంతకీ మీరు భోగి మంటలో వేయడానికి భోగి పిడకల దండ ప్రిపేర్ చేసేసుకున్నారా లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.